హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. పసందైన రుచికరమైన వంటకాల్ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం బోడుప్పల్ అనకాపురి కాలనీలో ఉన్న శ్రీమాత గారింటికి వచ్చేసాం. సో శ్రీమాతను ముందుగా పరిచయం చేసుకుని తను మన కోసం తయారు చేసే రెసిపీ ఏంటో అడిగిద్దాం. హాయ్ శ్రీమాత. హాయ్ అండి. శ్రీమాత అంటే ఎవరో పెద్ద ఆవిడ అనుకున్నా తెలుసా? నువ్వు చూస్తే క్యూట్గా చిన్నగా ఉన్నావు. ఏంటి శ్రీమాత పేరు ఎందుకు? నేను పుట్టక ముందు నుంచి నాన్న వాళ్ళు పెళ్ళినప్పటి నుంచి అమ్మవారు పూజ చేసేవారు అనమాట. ఓకే. సో నేను శుక్రవారం పుట్టాను. సో నాన్న అమ్మవారు పూజ చేస్తూ లలిత సహస్రనామంలో శ్రీమాత శ్రీ మహారాజ్ని వస్తుంది కదా, అందులో శ్రీమాత అని పేరు పెట్టారు. వావ్, గ్రేట్ కదా. సో నీకు నచ్చిందా ఆ పేరు? నచ్చింది. ఇష్టమేనా? గ్రేట్. చాలా రేర్ గా కనిపిస్తాయి ఇట్లాంటి నేమ్స్ కదా. అవును. ఓకే, వెరీ గుడ్ శ్రీమాత. హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. ఓకే, తను ఎవరు? మా చెల్లి. హాయ్. హాయ్ చెల్లి, నీ పేరేంటి? నందిని. నందినినా? ఓకే, వెరీ గుడ్. సో శ్రీమాత నందిని కలిసి వాళ్ళ రుచి చూడు వ్యూయర్స్ కోసం వంట చేయబోతున్నారా? చేస్తున్నాం. ఈరోజు ఏం చేస్తున్నావు? రేకు రొట్టె చేయబోతున్నాం. రేకు రొట్టె? ఏంటది పేరు కూడా వెరైటీగా ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా చెప్తారు. తెలంగాణ ప్రాంతంలో రేకు రొట్టె అంటారు. ఓకే. ఆంధ్ర ప్రాంతంలో తప్పెలంటూ అంటారు. తప్పిలంటూనేనా? అంతకుముందు ఒకసారి మా పార్టిసిపెంట్ ఒక ఆవిడ చేసి పెట్టారు తప్పిలంటూ. సో మేబీ అదే స్టైల్లో ఉంటుందా? కొంచెం ఇంగ్రీడియంట్స్ ఒకటి డిఫరెంట్ గా ఉంటాయి. ఇందాక నువ్వు అన్నట్టుగా ప్రాంతాన్ని బట్టి పేరు ఎలా మారుతుందో ప్రాంతాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ కూడా మారిపోతూ ఉంటాయి, అంతేనా? నచ్చినట్టు వేసుకోవచ్చు. కొంతమంది వేసుకుంటారు, వేసుకోరు, కొంతమంది తీసేస్తారు. సో ఎనీవేస్, సో రేకు రొట్టె, రైట్? రేకు రొట్టె కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తా. ఎండు కారం, నువ్వులు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, రైస్ ఫ్లవర్, ఉప్పు, నూనె. సో వేస్ట్ చూసారు కదండి, రేకు రొట్టె కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని శ్రీమాత చెప్పేసింది. సో తయారు చేసే విధానం అడిగిద్దాం. ఫస్ట్ ఏం చేయాలి శ్రీమాత? ఫస్ట్ మనం రైస్ ఫ్లవర్ తీసుకుందాము. ఓకే, తీసుకుందాం. దీన్ని ఫస్ట్ ముద్దలాగా చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా లుక్వామ్ వాటర్ చేసుకోవాలి. సో ఈలోపు అది వేడి చేస్తూ నీ గురించి చెప్పు. ఏం చేస్తుంటావు? నేను హౌస్ వైఫ్ని. ఓయ్ వైఫా? నేను ఏ స్టూడెంటో, డిగ్రీనో, బీటెక్ అయిపోయింది. బీటెక్ 4-1 లో నాకు పెళ్ళయింది. ఓకే. సో మ్యారేజ్ ఎంతకాలం అయింది అప్పుడు? 2013లో అయ్యింది నాకు. ఇప్పటికి 4 years అయింది నాకు. లెక్క పెట్టుకోవాలి. 13, 14, 15, 16. ఓకే. సో 2013 మంత్ ఏంటి? August 15th. సో 15th August రోజు నీ మ్యారేజ్ డే, రైట్? ఓకే. 2013 15th August. ఓకే. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను. ఓకే. ఎక్కడ? సింగపూర్లో ఉంటాం మేము. ఓయ్ అవునా? సో మా రుచి చూడు కోసం వచ్చేసావా నువ్వు ఇక్కడికి? అవును. గుడ్. ఎలా వచ్చినా మొత్తానికైతే రుచి చూడులో పార్టిసిపేట్ చేస్తున్నావు కాబట్టి వి ఫీల్ లైక్ దట్ అంతే. ఓకే. సో గుడ్. ఏంటి ఇప్పుడు హాలిడేస్, వెకేషన్ ఏమైనా? అన్నయ్య పెళ్ళి ఉండే, పెద్ద అన్నయ్య పెళ్ళి, వచ్చాము. వెకేషన్కి వచ్చాను. ఓకే. ఎంతమంది మీరు? అన్నయ్య, నేను. ఓకే. నందిని ఫీల్ అవుతుంది సార్, పట్టించుకోవట్లేదు నన్ను, నేను ఒక పర్సన్ ఉన్నా అన్న విషయం కనిపించట్లేదా అన్నట్టుగా ఉంది తన లుక్స్ చూస్తుంటే. సో నందిని నువ్వేం చేస్తుంటానా? నువ్వు కూడా మళ్ళీ హౌస్ వైఫ్ అని ఇట్లా జర్క్లియద్దు, చీగాలే. ఓకే. సో నువ్వేం చదువుతున్నావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. సో ఎక్కడ, ఏ కాలేజ్? నారాయణ తార్నాకలో. ఏ గ్రూప్? ఎంఈసి. ఓ, అంటే ఎలా సిఏ చేద్దామనా అంబిషన్? మేనేజ్మెంట్ స్టడీస్ చేద్దామని. ఎనీ మేనేజ్మెంట్ స్టడీస్ అంతే. పెద్దగా సిఏ అలాంటివి ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ అలా అంతేనా? ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అని చెప్తావా పేరెంట్స్కి? చెప్పే విధానం చూస్తే అట్లే ఉంది. మామూలుగా ఏముంది, ఇప్పుడు నేనేమన్నా వచ్చి నీ మార్కులు చూస్తారా నువ్వు సిఏ అవుతున్నావా లేదని? అవును అంటే కానీ అనట్లేదు. గుడ్, వెరీ గుడ్. సో మొత్తానికైతే మేనేజ్మెంట్ స్టడీస్ ఏమైనా చేయాలని ఉంది నీ అంబిషన్, అంతేనా? గుడ్, వెరీ గుడ్. సో ఓకే, నీళ్ళు కూడా వేడైనట్టునే కదా, ఆఫ్ చేసేద్దాం. దెన్ ఇప్పుడు దీనిలో ఉప్పు వేసావా? వేయలేదు ఇంకా. వేస్తావా? ఒకటి అంటే ఒక రవ్వ ఉప్పు తీసి వేస్తావా? ఒకటి వెనుక ఒకటి, దాని తర్వాత. ఓకే. సో తగినంత ఉప్పు. ఓకే. దెన్ ఎండు కారం. ఓకే. నీకు వంటలు బాగానే వచ్చా? ఎవరు నేర్పించారు ఇది? అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళ దగ్గర నేర్చుకునేదాన్ని. అవునా? అంటే మొదటి నుంచి అలవాటు ఉందా వంటలు చేసే అలవాటు బిఫోర్ మ్యారేజ్?
అంతగా లేదు, ఎప్పుడో ఒకప్పుడు చేసేదాన్ని. ఏం చేసేదానివి అప్పుడు? ఎప్పుడో ఒకప్పుడు చేయాలి అనుకుంటే టమాటా కర్రీ చేసేదాన్ని. ఓ గ్రేట్. టమాటా కర్రీ బాగా కుదురుతుందా చేస్తే? కుదిరింది. ఎవరు తిన్నారు ఫస్ట్? నాన్న. ఓకే, నాన్నలు ఎలాగో అమ్మాయిలు ఎలా చేసినా మెచ్చుకుంటారు. ఏమన్నారు మీ నాన్న? బాగుంది అబ్బా, బిడ్డ అన్నారు. సూపర్ అసలు. మీ అమ్మ ఇంతకాలం నుంచి ఒక్కసారి కూడా ఇట్లా చేయలేదన్నారా? బాగుంది బిడ్డ అన్నారు. అవునా, ఓకే. మామూలుగా పాపం పేరెంట్స్, దట్టు ఫాదర్స్ అమ్మాయిల విషయంలో చాలా పొసెసివ్గా ఉంటారు అండ్ అట్ ది సేమ్ టైం చాలా కీన్గా, వాళ్ళ అబ్జర్వేషన్ అంతా బాగుంటుంది. ఎలా ఏది చేసినా సూపర్, నా బిడ్డ కాబట్టి సూపర్ అన్నట్టుగా ఉంటారు కదా, అట్లే ఉంటుందా? అమ్మ ముందు చెప్తూ ఉంటారు, నీకంటే నా కూతురు బాగా చేస్తుంది. నాకు తెలుసు, ఎక్స్పెక్టెడ్. ఓకే. సో ఎంతమంది? ఇద్దరు అన్నయ్యలు, నువ్వా? అన్నయ్య నేను అంతే. ఓకే. సో పెద్ద అన్నయ్య పెళ్ళి అన్నావు ఇందాక? బాబాయ్ కొడుకు, పెద్ద బాబాయ్ కొడుకుది. ఓకే ఓకే ఓకే. సో అంతా జాయింట్ ఫ్యామిలీనా? జాయింట్ ఫ్యామిలీ. గుడ్ గుడ్. వేసి నువ్వులు కొంచెం జీలకర్ర. ఓకే. మీ హస్బెండ్ పేరు ఏంటి? కిషోర్ కుమార్. ఎవరు పిలుస్తారు మీ వారు నిన్ను? సిరి అంటారు. సిరి అంటారా? ఓకే. ఇంట్లో అందరు ఏమంటారు? ఇంట్లో కొంతమంది శ్రీ అంటారు, కొంతమంది శ్రీమాత అంటారు, మాత అంటారు. ఓకే ఓకే. నీకు ఎలా పిలవడం అంటే ఇష్టం? నాకు ఎలా అయినా పలుకుతాను, శ్రీమాత అంటే ఇష్టం. అవునా? ఎలా అయినా పలుకుతుంది, పిలిస్తే పలికే దైవం లాగా మాట్లాడుతుంది. మీ ఇద్దరు చాలా క్లోజా? ఓకే. కొంచెం కరివేపాకు. ఓకే. కొంచెం పుదీనా. ఓకే. సో నువ్వు ఎంపీసీ ఎందుకు తీసుకోలేదు నందిని? తిని చెప్పలేదా ఎంపీసీ? అంటే తిని చెప్పడం వల్ల నువ్వు తీసుకోలేదా, లేకపోతే బీటెక్ బోర్ తల్లి తీసుకోకనే అని చెప్పిందా? లేదు, నాకే ఇంట్రెస్ట్ లేదు దాని మీద. అవునా? I బీటెక్ like social studies. అవునా? గ్రేట్ గ్రేట్. సో ఎన్ని వచ్చాయి మార్క్స్ 10th లో సోషల్లో? 9 points. 9. యా, ఇప్పుడు మార్క్స్ లేవు కదా, పాయింట్స్ ఉంటాయి కదా. సో 9 points వచ్చాయా? గుడ్ 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 స్కోర్ కదా. ఫస్ట్ ఇయర్లో ఎంత? నీ స్కోర్ ఎంత ఫస్ట్ ఇయర్లో? ఫస్ట్ ఇయర్లో 400 వచ్చిందా? గుడ్ గుడ్. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ వీటన్నింటిని అన్ని ఇంగ్రీడియంట్స్ పాళ్ళలో సరిగ్గా కలిసేలాగా కలుపుకోవాలి, అంతేనా? ఓకే. కావాల్సినన్ని వాటర్ పోసుకుందాము. ఈ వేడిగా ఉండొచ్చేమో కదా, కొంచెం చల్లారిన తర్వాత కలుపుతావా? పర్వాలేదా? ఎందుకు? వేడి నీళ్ళేనా? వేడి నీళ్ళు వేస్తే మనకి రొట్టె చాలా బాగా వస్తుంది. అవునా? స్పూన్తో కలుపు, లేకపోతే అక్కడ ఉందిగా స్పూన్. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ మెత్తగా చేసుకోవచ్చు కదా. ఓకే. సో వంటల్లో పర్వాలేదా? ఎక్స్పర్ట్ అయ్యావా? అయ్యాను. అక్కడంతా మీరేనా వంట? అక్కడ ఏమైనా వర్క్ చేస్తావా నువ్వు? లేదు, జస్ట్ నౌ యు సెడ్ దట్ యు ఆర్ హౌస్ వైఫ్. మరి ఎట్లా టైం పాస్ నీకు? ఇంకా ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటాను, బయటికి వెళ్తుంటాను. అక్కడ మన ఛానల్స్ అన్ని బాగా వస్తున్నాయా? వస్తున్నాయి. తెలుగు ఛానల్స్ వస్తాయి. ఓకే. వనిత చూస్తావా అయితే? వనిత అంటే కొన్ని ఛానల్సే ఇస్తారనమాట. ఓకే. మనం పే చేసుకుంటే లిమిటెడ్ ఛానల్స్ వస్తాయి. సో ఇప్పుడు వెళ్ళాక ఇంకా ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ అయిపో వనిత టీవీకి. ఓకే. బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నీకు వనిత టీవీ చూస్తే. తప్పకుండా. కాలుతుందా ఇంకా? ఓకే. సో హాబీస్ ఏంటి? పాటలు పాడతాను ఎక్కువగా. ఓయ్, అవునా? అంటే సంగీతం నేర్చుకున్నావా? అంటే నేర్చుకోలేదు, ఒక 1 month అలా వెళ్ళాను, తర్వాత బ్రేక్ అనిపించిందా? లేదు, బ్రేక్ వచ్చేసింది, సింగపూర్ వెళ్ళిపోయాను అనమాట. బిఫోర్ మ్యారేజ్ నేర్చుకున్నావా? బిఫోర్ మ్యారేజ్ నేర్చుకున్నాను. అప్పుడు స్కూళ్ళలో చెప్పేవారు కదా, సమ్మర్ క్యాంప్ అలా నేర్చుకున్నాను. ఓకే. తర్వాత పెళ్ళయ్యాక కూడా వెళ్ళాను. వెళ్ళిన 1 monthకే సింగపూర్లో హస్బెండ్కి జాబ్ వచ్చేసింది, వెళ్ళిపోయాం. అచ్చా, ముందు ఇక్కడే ఉందాం అనుకున్నారా? అనుకోకుండా జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాం. అచ్చా. ఇక్కడ ఉండడం ఇష్టమా లేకపోతే సింగపూర్లో ఉండడం ఇష్టమా నీకు? ఇక్కడే కదా, అందరూ ఉంటారు కాబట్టి. అమ్మా నాన్న, మీ అత్తగారు వాళ్ళు ఎక్కడ? మెదక్ అత్తయ్య వాళ్ళది. ఓకే. సో అంటే అక్కడే రెసిడెన్స్ వాళ్ళది? అక్కడే. అచ్చా, మెదక్లోనే. మరి ఇప్పుడు ఈ వెకేషన్ ఆర్ సంథింగ్ ఈ మ్యారేజ్ కోసం వచ్చావు కదా, వెళ్ళావా అక్కడికి కూడా? ఇంకా వెళ్ళలేదు, రేపు వెళ్ళాలి, రేపు ఈవినింగ్. ఓకే ఓకే. సో నందిని, కాలేజ్లో ఎలా ఉంటావు నువ్వు? యాక్టివే. అవునా? క్లాసులో అల్లరి చేస్తావా బాగా? అంటే నాట్ టు అల్లరి ఎక్కువ చేయను. ఓకే, తెలుస్తోంది. యు ఆర్ నాట్ నాటీ కదా? ఓకే. చాలా సిన్సియరా? సిన్సియర్ అని ఏం లేదు. అంత సీన్ లేదంటవా? సిన్సియర్ని కావు, అట్లాగే నాటీవి కావు, అంతేనా? ఓకే.
బాగా చదువుతావా? బాగా. మీ అక్క మన ఇద్దరిని మధ్యలో ఆపేస్తోంది, కొంచెం వెనక్కి కానీ. ఓకే, సో నార్మల్గా చదువుతావు అంతేనా? నీ హాబీస్ ఏంటి? నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్. ఇద్దరు కలిసి పాటలు పాడతారా? పాడుతుంటాం. ఓకే, ఏం పాట వచ్చు మీ ఇద్దరికి బాగా? ఇప్పుడు ఏమైనా పాడతారా? అక్కే ప్రాక్టీస్ బాగా చేస్తారా? పాడుతుంది నాకన్నా. అవునా? అక్క సంగీతం నేర్చుకుంది కాబట్టా? ఓకే, సో చూద్దాం, ఏమన్నా తను మధ్యలో అయితే నువ్వు అప్పుడు కోరస్ అందుకుంది కానీ, సరేనా? ఓకే, సో అది కలుపుతూ ఒక పాట పాడు, బాగా నచ్చిన సాంగ్ నీకు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేశావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. సూపర్ గర్ల్సా, థ్యాంక్ యూ. చాలా చాలా బాగా పాడావు. చాలా అంటే ఎక్స్పర్ట్, ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టుగా అనిపించింది. నైస్, Thank you, వెరీ thank నైస్ you. కదా, బాగుంది కదా పాట నందిని? చాలా బాగుంది. ఇంకా అయితే మీ వారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లేరా, సింగపూర్లో ఉన్నారా? ఒకసారి ఫోన్ చేయి ప్రోగ్రామ్ అయిపోగానే. ఓకేనా? మీ వారికి ఇష్టమైన పాట ఏంటి నువ్వు పాడే పాటల్లో? అన్నీ వింటారు. అన్నీ వింటారా? 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 వింటారు. లేదు, ఓకే. ఇంత మంచి పాడిన తర్వాత ఈ వింటారునే కరెక్ట్, వింటారు అని అనకంటే. చాలా చాలా బాగా పాడుతున్నావు నాన్న. సో ఇంకా నిజంగా యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, యూ కెన్ ట్రై. ఓకే, సో సంగీతం నేర్చుకో మళ్ళీ. అక్కడ ఉంటారా సింగపూర్లో? ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. అవునా? Online. సో స్టార్టెడ్ ఆల్రెడీ? తీసుకుంటున్నాను. నువ్వు చెప్తున్నావా ఆర్ యు ఆర్ లెర్నింగ్? నేను లెర్నింగ్. ఓకే, దట్స్ బెటర్. స్టార్ట్ లెర్నింగ్. నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఎపిసోడ్ చేసే కల్లా నువ్వు ఏంటి ఏమో అంటారు కదా, ఫస్ట్ స్టెప్స్ ఏవో ఉంటాయి కదా దాంట్లో నేర్చుకోవడంలో, గాత్రం వరకు, గానం వరకు, గీతం వరకు ఏదో అంటారు కదా, సో అక్కడికల్లా వెళ్ళిపోవాలి నువ్వు, సరేనా? వెరీ గుడ్. స్టార్ట్ చేద్దాం అయితే మళ్ళీ. నేను చేద్దాం. ఇంత పెద్ద లడ్డు అవసరమా? ప్లేట్కి తగ్గినంత తీసుకుందాము. ఓకే, సో ప్లేట్ చూపించి ఒకసారి చూద్దాం. నందిని ఇవ్వమ్మా. ఈ ప్లేట్కి కొంచెం ఆయిల్ రాద్దాము. ఓకే, సో మన ఇష్టం, ఏ ప్లేట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఇలా బేస్ మాత్రం ఇలా ఉండాలి అంతేనా? ఓకే, ఇలా పెట్టి దీన్ని తగినంత తీసుకుందాము. ఓకే. సో ఎలా మందంగా ఉండాలా, పలచగా ఉండాలా? ఇది పల్చగా ఉంటే బాగుంటుంది, మంచి కాలుతుందేమో కదా. ఓకే ఓకే. సో దీంట్లో ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ కూడా వాడుకోవచ్చో కావాలంటే? నచ్చినవి వాడుకోవచ్చు. ఓకే ఓకే. ఇది డీప్ ఫ్రైయా, షాలో ఫ్రైయా? ఎక్కువ డీప్ చేయొద్దు. చెయ్యొద్దు, మాడిపోతుంది. ఓకే, మరి అంటే ఏదైనా డీప్ ఫ్రై అంటే ఒకవేళ బాండ్లీ పెట్టుకుందామా అని లేదు ఆలోచిస్తున్నాను. లేదు, పెనం పైన చేసుకోవాలి మనం. ఓకే ఓకే, అప్పుడు షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనా? ఓకే. పల్లీలు వేరా దీంట్లో? తప్పెలంటలో వేసుకోవచ్చు. ఇప్పుడు రేకు రొట్టె కాబట్టి మనకి పల్లీలు వేసుకుంటే సరిగా కాలదన్నమాట, కింద కాలదు, ఓన్లీ పల్లీలే మాడిపోతాయి. అచ్చా అచ్చా అచ్చా, ఓకే, అందుకోసం పల్లీలు వేయదు. ఓకే, సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి డిష్ కదా ఇది, రెసిపీ. మీ వారికి చేసి పెట్టావా? చేసి పెట్టాను. నచ్చింది ఆయనకి? చాలా బాగా తిన్నారు. మీ అత్తగారు వాళ్ళు? అత్తయ్య వాళ్ళు కూడా తిన్నారు. ఓకే, ఇక్కడ మెదక్లో ఉంటే నువ్వు వంట చేస్తావా? చేస్తాను. ఓకే, ఎంతమంది అత్తగారు వాళ్ళ ఇంట్లో మీరు? నేను, నాకు తోటికోడలు. పెద్ద పెద్ద, నేను చిన్నదాన్ని. ఓకే, ఆడపడుచు ఉంది. అవునా? ఓకే, వాళ్ళ పేర్లు ఏంటి? మీ బావగారి పేరు, తోటికోడలు వాళ్ళ పేర్లు? మా బావగారి పేరు కిరణ్ కుమార్. ఆయన ఏం చేస్తుంటారు? తను మేనేజర్ HSBCలో. ఓకే, ఫస్ట్ మీ మామగారి పేరు ఏంటి? మావయ్య పేరు ప్రసాద్ శర్మ. ఓకే, అత్తగారి పేరు? అత్తయ్య పేరు స్వర్ణలత. ఓకే, మీ తోటికోడల పేరు? తోటికోడల పేరు సుష్మా. ఆడపడుచు పేరు? భార్గవి. మ్యారేజ్ అయింది తనకి? అవ్వలేదు. ఓకే, మా తాతగారు ఉన్నారు. తాతగారి పేరు కూడా చెప్పేసి? గోపాలకృష్ణమూర్తి. ఓకే. సో అమ్మ పేరు ఏంటి? అమ్మ నాన్న వాళ్ళ గురించి అడగలేదు చూసావా? నాన్న రామప్రసాద్ శర్మ, అమ్మ మీనా. మీనా, ఓకే. నాన్న ఏం చేస్తూ ఉంటారు? నాన్న పురోహితం చేస్తారు, నమస్తే తెలంగాణ రిపోర్టర్ నాన్న. ఓహో, ఓకే. చాలా పలుచగా ఒత్తుకోవాలి. పలుచగా ఒత్తుకోవాలి.
మధ్యలో కూడా ఇంకా లావుగా ఉంది కదా, తీసేసుకోవచ్చు మనం మధ్యలో. ఓకే. నందిని, మరి నీకు వచ్చిన పాట ఒకటి పాడేసాయి. నేను లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాచే వెన్నెలకు వీచే కాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వెనుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా, పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ, లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం. సూపర్ సాంగ్ తెలుసా, అంతే సూపర్ గా పాడావు నువ్వు కూడా. థ్యాంక్ యూ. చాలా నాకు ఎంత ఇష్టమైన పాటను ఇదైతే. My రెండు favorite పాటలు song. మీకు కూడా ఫేవరెట్ సాంగేనా? ఈ వేళలో నీకు చాలా ఇష్టం నాకు, అండ్ లాలి లాలి పాట కూడా చాలా ఇష్టం. సో నైస్ సాంగ్స్, మంచి పాటలు వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. ఓకే, పెనం హై పెట్టాలా? హైలోనే. ఇంత మందంగా ఉండాలా ఇది కదా, మందంగా ఉంటేనే బాగుంటుందేమో కదా. ఓకే, సో ఇది వేగిన తర్వాత, ఐ మీన్ అది వేడైన తర్వాత దాని మీద కొద్దిగా నూనె ఏమైనా వేయాలా, అవసరం లేదా? వేసుకోవచ్చు, దీనికి నూనె పట్టించాను కదా. ఓకే, ఎక్కువ నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు అంతేనా? ఓకే ఓకే, వెరీ నైస్. సో నీకు బాగా వచ్చిన వంటకాలు ఏంటి? నేను అన్ని బాగా చేస్తాను, బిర్యానీ బాగా చేస్తాను. ఓకే గుడ్. అవునా, అందరికి ఇష్టమా నువ్వు చేసే వంటకాలు అంటే? ఇష్టం అందరికి. ఓకే, నువ్వు కూడా బిర్యానీ చేసావా నందిని ఎప్పుడైనా? బిర్యానీయా చేస్తుంటా, ట్రై చేస్తా. ఓకే, ఆర్ ఈయన చేసిన బిర్యానీ నువ్వు తిన్నావా? అక్క చేస్తే బాగుంటుంది. అసలు ఏమైనా అక్కను పొగుడుతూ ఉంది, అక్క బాగా పాడుతుంది, అక్క బాగా చేస్తుంది, అక్క 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 మీ ఇద్దరు బాగా క్లోజ్ అన్న విషయం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అర్థం అవుతుంది నాకు, తెలుసా? ఇష్టమా బాగా తనకి నువ్వు అంటే? చాలా ఇష్టం. చిన్నకి దానంటే? ఎంత ఏజ్ డిఫరెన్స్ మీ ఇద్దరికి? 5 years. లెక్క పెట్టుకోవాలి. 5 years. 5 years. 5 years. ఓకే, నువ్వు కూడా వెళ్తావా సింగపూర్కి? ఛాన్స్ వస్తే వెళ్తాం. ఓకే ఓకే, వెరీ నైస్. సో నువ్వు సంగీతం నేర్చుకోవట్లేదా మరి? నేర్చుకుంటున్నావు, తెలుస్తుంది నీ పాటల్లో ఆ విషయం, నువ్వు నేర్చుకుంటున్నట్టుగా. బాగుంది కూడా, గొంతు బాగుంది, ట్రై చేయొచ్చు చక్కగా. ఏమైనా కాంపిటీషన్స్కి వెళ్ళావా ఎప్పుడైనా? కాంపిటీషన్స్ అంటే స్కూలింగ్లో ప్రైజెస్ వచ్చాయా? ఓకే, సో పెనం కాగిపోయినట్టుంది కదా, కొంచెం నూనె వేసుకుందాం. ఓకే, వేస్తే బాగుంటుందేమో, రైట్? ఓకే, మంచిగా వేగుతుంది. దీన్ని తీసుకొని ఇలా పెట్టుకుందాము. అంటుకుంటుందా దాన్ని మరి? అంటుకొని కిందికి పడిపోతుంది. అచ్చా, ఓకే. ఇది అట్లాగే ఉండాలా క్లోజ్డ్? క్లోజ్ అయిన తర్వాత అది కిందికి వెళ్ళిపోతుంది, మనం ప్లేట్ తీసేయాలి. అవునా, బాగుంది ఇదేదో. మనకు ఎలా తెలుస్తుంది అది దానికి విడిపోయింది అని విషయం? ఒక 2 నిమిషాలు వేడవగానే అది కిందికి వెళ్ళిపోతుంది. దీని మీద వేడి చూసుకొని మనం డిసైడ్ అవ్వచ్చేమో కదా. ఓకే, దీని మీద నీళ్లు పోయడం ఆదాయం అవసరం లేదా? ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ దీని మీద నీళ్లు పోస్తే ఉల్టా దీనికే అంటుకుంటుంది అది. ఓకే, సో గుడ్, బాగా చేస్తుంటావు ఇట్లాంటి వంటకాలన్నీ. అవునా, స్నాక్స్ ఎక్కువ ఇష్టమా నీకు? మామూలుగా పెద్ద పెద్ద వంటలు ఆర్ అదే రైస్ ఐటమ్స్ బాగా ఇష్టమా? స్నాక్స్ ఏనా? స్నాక్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటావా? ఎలాంటివి బాగా చేస్తావు? అన్ని పిండి వంటలు చేస్తూ ఉంటాను. అవునా, పిజ్జా చేస్తూ ఉంటాను. పిజ్జా కూడా వచ్చా? ఓకే, ట్రైడ్. పిజ్జా ఇంకా కుకీస్ అవి చేస్తూ ఉంటాను. ఓకే గుడ్. సో ఇంక ఇంట్లో ఫ్రీ టైం అంతా ఇలా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. బాగుంటుంది అక్కడ. మీకంటూ ఒక కమ్యూనిటీ ఏదైనా ఉందా, ఆర్ ఫ్రెండ్స్ లాగా ఎప్పుడైనా గ్యాదరింగ్స్ ఉంటూ ఉంటాయా? ఉంది, మన తెలుగు వాళ్ళది ఉంది, కానీ సపరేట్ ఏరియాస్ లో ఉంటాం కాబట్టి. మీరున్న ఏరియా ఏంటి సింగపూర్ లో? బుకిత్ బాతోక్ అని ఉంటాం. బుకిత్ బాతోక్. బుకిత్ బాతోక్ పేరేంటో కదా, ఎక్కువ చైనా వాళ్ళు అన్నమాట. మొత్తం సింగపూర్ మొత్తం చైనా వాళ్ళు. అచ్చా, ఓకే. నీకు చైనీస్ వచ్చిందా? నో. ఇంగ్లీష్ తో మేనేజ్ చేస్తావా అక్కడ? ఇంగ్లీష్ తో మేనేజ్. షాపింగ్ అది వెళ్తుంటారా? ఓకే గుడ్. చూద్దామా దీని సంగతి? చూద్దాం, ఇంకొంచెం కావాలా? ఓకే.
సో దీనికి బాగా నూనె కనుక రాస్తే మనకి ఇక టెన్షన్ ఉండదు అంతే కదా. ఓకే, సో మాడిపోదు కదా, ఇది మందంగా ఉంటే మాడదు అంతేనా. మనం చూస్తూ ఉండాలన్నమాట. ఓకే, మీడియం ఫ్లేమ్లో పెట్టి. మీడియం ఫ్లేమ్. ఓకే, చాలా ఎగ్జైట్మెంట్ ఉంది నాకైతే. అది పడింది. గుడ్. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇన్ కేస్ పడకపోతే ఏం చేయొచ్చు, దీన్ని ఏమైనా ఉందా టిప్? ఆయిల్ వేడైన కొద్దీ కింద పడిపోతుంది తప్పకుండా. పడాల్సిందే. ఓకే, దీన్ని తిప్పి వేయాలా? 2 వైపు. ఓకే, కిందిది కొంచెం కాలింది అన్న తర్వాత అప్పుడు టర్న్ చేయాలి అంతేనా? అవును. ఓకే ఓకే ఓకే, బాగుంది ఈ రెసిపీ. ఏదో ఈజీగా, చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండేలాగా అనిపిస్తుంది. లెట్స్ సీ. తక్కువ ఇంగ్రీడియంట్సే కదా, ఎలాగో జస్ట్ వరి పిండి, అదే బియ్య పిండి, ఉప్పు, అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ అంతే. చాలా ఈజీగా ఇంట్లో బాగా దొరికే అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఇవన్నీ కూడా. అయిందా? అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉందా? రెడీ. అదేంటి దీంట్లోకి కాంబినేషన్? ఓహో, కర్డ్తో తినాలా? కర్డేనా ఇది? కర్డ్. ఓహో, కర్డ్తో తింటారా? అరిటాకులో పెట్టిస్తున్నావా? రెడీ అయిపోయినట్టేనా? ఏమైనా గార్నిషింగ్ ఏం అవసరం లేదా? ఇంకా ఏం లేదు, ఇందులోనే వేసాను కదా అన్ని. ఈరోజు నేను తయారు చేసిన రేకు రొట్టె రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తారా? ఓకే, ఈ రోజే టేస్ట్ చేస్తాను. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, శ్రీమాత ప్రిపేర్ చేసిన రేకు రొట్టె నా చేతిలో రెడీగా ఉంది. వేడి వేడిగా ఉంది. దీని కాంబినేషన్ పెరుగు అంట. పెరుగులో దీన్ని నంచుకొని తింటే చాలా బాగుంటుంది అని. సో ఎలా ఉండబోతుందో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చూస్తుంటే అయితే కరకరలాడుతూ ఉండేలాగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఉత్తది ఇది తింటే కారం ఉంటుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం కారం కూడా తగులుతుంది. ఇది కొంచెం కారంగా ఉంది, అంటే ఉత్త ఈ రేకు రొట్టె ఏదైతే ఉందో ప్లెయిన్ది, అది కొంచెం కారంగా ఉంది. కాంబినేషన్ విత్ పెరుగు ఈజ్ సూపర్. సో మొత్తానికి రేకు రొట్టె చాలా చాలా బాగుంది. శ్రీమాత, నువ్వు ప్రిపేర్ చేసిన రేకు రొట్టె చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మంచి రెసిపీ తయారు చేసినందుకు. సో మరి ఇంత మంచి రెసిపీ మా కోసం తయారు చేసినందుకు గాను గీతాకృష్ణ శారీస్ వారి తరఫు నుంచి మీకు ఇద్దరికి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. షాపింగ్ అంటే ఇష్టమే కదా ఇద్దరికి. సో దాంట్లో నాట్ ఓన్లీ శారీస్, చాలా రకాలైన క్లోత్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. సో డూ విజిట్ ఇట్ అండ్ డూ ద షాపింగ్, ఎంజాయ్ ద షాపింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో వ్యూయర్స్ చూసారు కదండి, శ్రీమాత ప్రిపేర్ చేసిన రెసిపీని. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ బాయ్. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.